నమస్తే మారుతి న్యూస్కి స్వాగతం. నేను దీపిక. ఖమ్మం నగరంలోని గుట్టల బజారులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి 48వ శరన్నవరాత్రుల ఉత్సవములు 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఘనంగా నిర్వహించనున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మేలచెరువు వెంకటేశ్వరరావు, దేవత అనిల్ కుమార్, కొత్తమాసు హేమసుందర్రావు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3వ తారీఖు గురువారం శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అవతారం, 4వ తారీఖు శుక్రవారం శ్రీ గాయత్రీదేవి అలంకారం, 5వ తారీఖు శనివారం శ్రీ మానసాదేవి అలంకారం, 6వ తారీఖు ఆదివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, 7వ తారీఖు సోమవారం శ్రీ మీనాక్షిదేవి అలంకారం, 8వ తారీఖు మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, 9వ తారీఖు బుధవారం శ్రీ సరస్వతి అలంకారం, 10వ తారీఖు గురువారం శ్రీ దుర్గాదేవి అలంకారం, 11వ తారీఖు శుక్రవారం శ్రీ మహాకాళీదేవి అలంకారం, 12వ తారీఖు శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము మరియు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గుట్టల బజార్ ఖమ్మం వారు 48వ శరన్నవరాత్రోత్సవాలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిపించాలని చెప్పి పాలకవర్గం నిర్ణయించింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆ జగన్మాత ఆశీస్సులుంటేనే సమస్త ప్రాణికోటి సమస్త ప్రజలు అందరూ కూడా సుఖమయ జీవనం గడిపిస్తారని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం ప్రకృతి ప్రకోపించి వరద బీభత్సం ఖమ్మాన్ని అతలాకుతలం చేసినటువంటి వాస్తవం మనందరికీ తెలుసు. ముఖ్యంగా వాతావరణం సమతుల్యం లేకపోవడం వలన సకాలంలో వర్షాలు కురవక ఏ కాలం ఆ కాలం సరైనటువంటి రీతిలో ప్రదర్శించకుండా ఉండటం వలన ఎండాకాలం వానాకాలం తెలియకుండా ప్రకృతి విలయతాండం చేస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ జగన్మాతని సరైన సమయంలో ఈ పంచభూతాలు చక్కగా మనకి అనుకూలమైనటువంటి వాతావరణంలో పనిచేయించాలని చెప్పి పంచభూతాల ఆశీస్సులు కూడా మనకు ఉండాలని ఆ జగన్మాతను వేడుకుంటాం. ఈ సంవత్సరం ఈ మున్నేరు వరదల వల్ల ఎన్నో వేల కుటుంబాలు ఆస్తులను కోల్పోయారు, ఆత్మలను కోల్పోయారు, అన్ని రకాల సర్వం కోల్పోయినారు. ఇటువంటి పరిస్థితులలో మున్ముందు సుఖమయ జీవనం కోసం, శాంతిమయ జీవనం కోసం, చక్కటి వాతావరణం కోసం ఆ జగన్మాతను వేడుకోవాలని చెప్పి ఈ అమ్మవారిని పంచభూతాలని ద్వారా మనం అందరికీ సకాలంలో అనుకూలమైన వాతావరణం రావాలని చెప్పి మనం ఆ అమ్మవారిని జగన్మాతను వేడుకుంటూ ఈ శరన్నవరాత్రోత్సవాల్లో ఖమ్మం పట్టణ ప్రజానీకమే కాదు, అధికారులు, అనధికారులు, ప్రభుత్వ అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు అందరూ కూడా ఈ సందర్శించి దేవాలయాన్ని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మేలచెరువు వెంకటేశ్వరరావు, చైర్మన్, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, గుట్టల బజార్, ఖమ్మం.